అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ సొంతగా ఒక యాప్ తెచ్చుకోవాలని మొదటి నుంచి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉంది. దానిలో భాగంగా జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ అని చెప్పి ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. సరే, యాప్లో ఏం ఫీచర్స్ ఉన్నది నేనైతే చూడలేదు, కానీ దీన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడమే కాకుండా అసలు యాప్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఆయన నోటితోనే చెప్పాడు. ఏమనంటే, సోషల్ మీడియాలో వీళ్ళు పెడుతున్నటువంటి పోస్టులన్నిటినీ కూడా ప్రభుత్వం కక్ష కట్టి డిలీట్ చేయిస్తుందట. సో అలా డిలీట్ చేయిస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, పోస్టులు డిలీట్ అవ్వకుండా ప్రజల మధ్యకు వెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ని తీసుకొచ్చినట్టుగా స్వయంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దీన్ని ఎక్కడితో ఆపం, దీన్ని అంచెలంచెలుగా డెవలప్ కూడా చేస్తామని చెప్పారు. ఇందులో ఈ యాప్ ఉండటం వల్ల అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు మధ్య ఇది ఒక వారధిలాగా ఉంటుంది. మీ సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నీ కూడా దీని ద్వారా తెలియజేయవచ్చు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంతకు ముందు మీకు డిజిటల్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రవేశపెట్టాడు. అది యాప్ కాదు, కానీ మీకు డిజిటల్ బుక్ అని కొడితే గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ బుక్ అని కొడితే వస్తుంది. దాంట్లో ఏదైనా ఫిర్యాదు చేయాలంటే, అంటే తప్పుడు కేసులు పెట్టారనో, అవినీతి జరుగుతుందనో, బెదిరించారనో, ఇలాంటివి ఏదైనా మీరు ఫిర్యాదు చేయాలి అంటే డిజిటల్ బుక్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. బహుశా అది డిజిటల్ బుక్ అనేది అంత అనుకున్న సక్సెస్ అయితే కాలేదు నాకు తెలిసి. ఎందుకంటే తర్వాత అసలు దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, ఎవరు పెద్దగా వాడటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో డిజిటల్ బుక్ని ఎవరు ఉపయోగించట్లా. ముఖ్యంగా అది వైసీపీ కార్యకర్తలే ప్రధానంగా ఉపయోగించాలి. ఎందుకంటే మా మీద కేసు పెట్టారనో, మమ్మల్ని వేధించారనో, లేదా మా పనులు చేయట్లేదనో ఏదైనా సమస్యలు చెప్పాలి అంటే దాన్ని వాడుకోవాలి. కానీ అది ఆశించిన స్థాయిలో అయితే బహుశా ఉపయోగపడలేదేమో. దాంతో ఇప్పుడు జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ అని చెప్పి ఒకటి తీసుకురావడం జరిగింది. సరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడ డిలీట్ చేశారు నాకు అర్థం కాల. వైసీపీ అఫీషియల్లో వేసినటువంటి ఏ పోస్ట్ని కూడా ఏ ప్లాట్ఫాము నాకు తెలిసి డిలీట్ చేయాల. వైసీపీ అఫీషియల్లో వేసినటువంటి ఏ పోస్ట్ని కూడా నాకు తెలిసి డిలీట్ చేయాల. ఇక వైసీపీ కార్యకర్తలు వేసినటువంటి కొంత ఫేక్ కంటెంట్ కావచ్చు, మార్పింగ్ కంటెంట్ కావచ్చు, వాటిని ఏదన్నా ఆయా ప్లాట్ఫామ్లో డిలీట్ చేస్తుంటే చేసి ఉండొచ్చు. ఒక ప్లాట్ఫామ్ ఒక పోస్ట్ని డిలీట్ చేసిందంటే 100కు 100% అందులో ఏదో తప్పు జరిగిందనో, లేదా దాని గైడ్ లైన్స్కి అగెనెస్ట్గా ఉందనో అర్థం ఖచ్చితంగా. వైసీపీ అఫీషియల్ నుంచి నాకు తెలిసి అలాంటివి అయితే ఏమీ జరగల. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్వయంగా ఆయనే మన పోస్టులన్నీ డిలీట్ చేస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక యాప్ ఉండాలని చెప్పి తీసుకొచ్చామని చెప్పి జగన్ గారు చెప్పారు. ఒకసారి ఈ యాప్ గురించి ఏం మాట్లాడారు ఒకసారి మీరు వినండి. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో విన్నారు కదా, వాస్తవానికి పాపం ఆయనకి పేరు కూడా కరెక్ట్ గా ఐడియా లేదనుకుంటా. ఆయన జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ అని చదవాలన్నా కానీ ఖచ్చితంగా ఆయన చూసే చదువుతున్నాడు అంతే. ఎందుకంటే ఆయనతో జస్ట్ లాంచ్ చేసేసారు, ఆయనకి ఆ యాప్ల పేర్లు అయితే తెలియదు. ఇంకోటి ఏం చెప్పాడంటే, ఆయన దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తాం, ఇక్కడితో అయిపోలేదు, దీంట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క ఫీచర్ యాడ్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. అయితే దీని బేసిక్గా ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి మై టీడీపీ అని ఒక యాప్ ఉంది. ఇది ఇతరులు ఉపయోగించడం కుదరదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వినియోగించగలరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటేనే ఆ సభ్యత్వం ఐడితోనే ఆ మై టీడీపీ యాప్ అనేది లాగిన్ అవుద్ది. సో ఈ మై టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా సోషల్ మీడియాలో పని చేస్తుంది అని బహుశా జగన్మోహన్ రెడ్డి భావించుంటాడు. ఎందుకంటే మొన్న జరుగుతున్నటువంటి ఈ సర్ర ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో కూడా డేటా చోరీ చేస్తున్నారు, మై టీడీపీ యాప్ని ఉపయోగించి డేటా మొత్తం తీసేసుకుంటున్నారు, లేదా ప్రజల డేటా మొత్తం మై టీడీపీ యాప్లో పెడుతున్నారని చెప్పి ఆయన ఏదో విమర్శలు కూడా చేశారు. అంటే మై టీడీపీ యాప్ అనేది డేటా చోరీ యాప్ అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఒకవేళ నిజంగానే మై టీడీపీ యాప్ డేటా చోరీ యాప్ అనుకుందాం కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మరి ఇప్పుడు ఆ లెక్కని జగన్ గారు తీసుకొచ్చిన జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ ఏమవ్వాలి? ఏ యాప్ అయినా సరే మన మొబైల్ నెంబర్ ఇచ్చో, మన ఆధార్ నెంబర్ ఇచ్చో, లేదా ఇంకొక ఐడి నెంబర్ ఇచ్చో మనం ఎంటర్ అయ్యాము అంటే ఆటోమేటిక్గా మన డేటా అంతా సేవ్ అవుద్ది.
తెలుగుదేశం పార్టీ వరకు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే తీసుకోగలరు, వేరే వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఎందుకంటే టీడీపీ సభ్యత్వం ఐడి ఉంటేనే అది లాగిన్లోకి వెళ్ళద్ది, లేకపోతే వెళ్ళదు. మొబైల్ నెంబర్తో లాగిన్లోకి వెళ్ళలేరు. ఖచ్చితంగా సభ్యత్వం ఐడి అనేది దానికి ఉండాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి 2.0 ఏదైతే సూపర్ యాప్ ఉందో దీనికి ఖచ్చితంగా వైసీపీ సభ్యత్వం ఉండాలని కానీ ఆ సభ్యత్వానికి ఒక నెంబర్ ఉండాలని కానీ ఏమీ లేదు. మీ బోటోడు నా బోటోడు అందరూ కూడా లాగిన్ చేయొచ్చు. బహుశా మన మొబైల్ నెంబర్తోనో ఇంకో దాంతోనో గూగుల్ మెయిల్ ఐడితోనో లాగిన్ చేయొచ్చు. సో మరి అయిన తర్వాత ఆటోమేటిక్గా మన డేటా అంతా అందులో సేవ్ అవుద్ది కదా. ఇప్పుడు ఐటీడీపీ అనేది డేటా చోరీ యాప్ అయినప్పుడు ఇది కూడా డేటా చోరీ యాప్ అవుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు ఈ అభద్రతా భావం వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను అనుకోవటం ఏంటంటే మై టీడీపీ యాప్ అనే ఒక యాప్ తెలుగుదేశం పార్టీకి సమర్థవంతంగా పనిచేస్తుంది. సో దానివల్ల ఎంతో కొంత తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది. సమస్యల విషయంలో కావచ్చు, సమాచారాన్ని చేరవేయటంలో కావచ్చు, కార్యకర్తలకి పార్టీకి అనుసంధానంగా ఉండటంలో కావచ్చు. మొత్తానికి మై టీడీపీ యాప్ గురించి ఇటీవల చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మీలో ఎంతమందికి మై టీడీపీ యాప్ ఉంది, మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్స్ అన్ని అందులో ఉంటాయి అని చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా వివిధ సందర్భాల్లో చెప్పారు. సో చెప్పిన తర్వాత అది విస్తృతంగా చాలామంది ఆల్మోస్ట్ టీడీపీ కార్యకర్తలు చాలా వరకు దాన్ని నాకు తెలిసి ఏమన్నా ఒక 8 లక్షల మంది పైగానే 10 లక్షల మంది దాకా ఏమైనా డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చు. సో చేసుకున్నారు. సో దానివల్ల మొత్తానికి కొంత మేలు జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి అనే ఉద్దేశంతో దానికి పోటీగా వైసీపీకి కూడా ఒక యాప్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ తీసుకువచ్చారనేది నా ఉద్దేశం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మై టీడీపీని కాపీ కొట్టి వీళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తారా, లేదా వీళ్ళకి ఏదైనా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయా మనకు తెలియదు. కానీ కాకపోతే మై టీడీపీ యాప్ని విమర్శించిన వాళ్ళు జగన్ 2.0 సూపర్ మొబైల్ యాప్ని ఎలా సమర్థిస్తారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ యాప్ అనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిందే, సాధారణ ప్రజల డేటా అనేది అది తీసుకోదు. ఆల్రెడీ కార్యకర్తల డేటా అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటుంది, ఎందుకంటే సభ్యత్వం చేసుకుంటారు కాబట్టి ఉంటుంది. ఇక ఇందులో మళ్ళీ మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా చోరీ చేసేదేమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకోండి, నేను మై టీడీపీలో ఉన్నా లేకపోయినా నా డేటా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే నా ఓటర్ ఐడియో, ఆధారో, ఫోన్ నెంబరో ఇచ్చి నేను చేసుకుని ఉంటాను కాబట్టి. సో కాబట్టి ఇందులో ప్రత్యేకంగా వాళ్ళ డేటా చోరీ చేయడానికనే ఉదయం ఉండదు. ఆల్రెడీ వాళ్ళ డేటా ఈ మొబైల్ యాప్లో ఉన్నా ఉండకపోయినా పార్టీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వైసీపీ అంతా కూడా ఏదో వైసీపీ సభ్యత్వాలు చేసుకున్న వాళ్ళ డేటా అంతా వైసీపీ దగ్గర ఉంటుంది కదా, బ్యాకప్లో ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇప్పుడు మొబైల్ యాప్ని తీసుకురావడం అనేది మై టీడీపీ యాప్ని కాపీ కొట్టి తీసుకొచ్చుంటారనేది నా ఉద్దేశం. కాకపోతే మై టీడీపీ యాప్తో డేటా చోరీ చేస్తున్నారని చెప్పిన జగన్, మరి జగన్ అన్న 2.0 సూపర్ మొబైల్ యాప్ డేటా చోరీ జరగదని చెప్పగలడా? ఇది కేవలం పోనీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అది ఉపయోగపడేది, లేదా అందరూ యూజ్ చేయొచ్చు? ఇంతకుముందు తెచ్చినటువంటి డిజిటల్ బుక్ను వదిలేసి ఇప్పుడు యాప్ తీసుకురావడం ఎందుకు? అంటే డిజిటల్ బుక్ ఉపయోగించడానికి అనువుగా లేదు, అంతమానం లోనికి వెళ్ళి డిజిటల్ బుక్ అని ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేసి ఇదంతా ప్రాసెస్ పెద్దగా ఉందని చెప్పి దాని ప్లేస్లో యాప్ని తెచ్చారు. అంటే అనుబంధంగా పనిచేస్తుందని చెప్పాడు. మళ్ళీ అది వేరు ఇది వేరు. నిన్న ఆయనే మాటల్లోనే ఈ ఏదైతే డిజిటల్ బుక్ తీసుకొచ్చామో దానికి అనుబంధంగా ఇది కూడా పనిచేస్తుందని చెప్పారు. అంటే డిజిటల్ బుక్ కొనసాగుతుంది, దాన్ని అయితే తీయట్లే. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు సూపర్ యాప్ తీసుకొచ్చారు, 2.0 అనే ఒక సూపర్ మొబైల్ యాప్ని తీసుకొచ్చారు అనేది తెలియదు. దీనికి మళ్ళీ వెర్షన్స్ కూడా ఇచ్చారు. ఆండ్రాయిడ్ అయితే దీన్ని స్కాన్ చేయండి, iOS అయితే యాపిల్ మొబైల్ అయితే దీన్ని స్కాన్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారు. లేదా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో ఒక అంచనా కోసం ఏదన్నా ప్లాన్ చేశారా తెలియదు. మొత్తానికి వాళ్ళు చెప్పిన రీజన్ అయితే కరెక్ట్ కాదు. డిలీట్ చేస్తున్నారు కాబట్టి యాప్ తీసుకొచ్చామనేది అయితే కరెక్ట్ కాదు. వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అఫీషియల్కి సంబంధించినటువంటి ఏ కంటెంట్ కూడా డిలీట్ చేయలా. కాకపోతే నాయకులకి కార్యకర్తలకి అనుసంధానంగా ఉండటానికి లేదా డైరెక్ట్గా ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మేము యాప్ తెచ్చామంటే అగ్రి. ఎందుకంటే ఎవరైనా ఒక కార్యకర్త ఏదైనా ఒక మెసేజ్ పెట్టాలనుకోండి, అందులో ఒక స్థానిక లీడర్లు ఉన్నారనుకోండి, వాళ్ళ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాప్లో, అందులో ఏముందో మనకు తెలియదులే. ఏ ఇన్ఛార్జికి మెసేజ్ పెట్టాలంటే ఆ ఇన్ఛార్జికి మెసేజ్ పెడితే డైరెక్ట్గా ఇన్ఛార్జి ఆ మెసేజ్ని చూడొచ్చు. సో లోకల్ కార్యకర్తల ఇష్యూలు కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. లేదు పార్టీ అధిష్టానానికి ఏదైనా మెసేజ్ పెట్టాలంటే సెంట్రల్ ఆఫీస్కి ఏదైనా మెసేజ్ పెడితే వాళ్ళు చూడొచ్చు. సో అలా కార్యకర్తలకి హైకమాండ్కి మధ్య అనుసంధానంగా యాప్ని తీసుకొచ్చి ఉంటే ఓకే, అది కమ్యూనికేషన్ కోసం తెచ్చారనుకోవచ్చు. బట్ నేను జగన్ గారు చెప్పింది మాత్రం ఏంటి, కమ్యూనికేషన్తో పాటు ఈ పోస్టులు డిలీట్ చేస్తున్నారు కాబట్టి తీసుకొచ్చామని చెప్పారు. సో మరి అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు. కానీ మొత్తంగా మై టీడీపీ యాప్ని చూసి కాపీ కొట్టి ఇప్పుడు జగన్ అన్న 2.0 సూపర్ యాప్ తెచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. సో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి యాప్ గురించి మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.